అసలు ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? ప్రాబ్లం ఏమీ లేదు స్వామి. అన్న 175 గెలిచాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేదే లక్ష్యం. ఓకే, వై నాట్ 175 అన్నాడు. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అన్నాడు. నేనేమనుకున్నా అంటే రెండు వేగేద్దామని, ఒకటి కాట్పాడి, తిరువల్లూరు, ఒకటి అస్సాము, 178 గెలుచామని. అస్సాం ఎక్కడిది? అస్సాంలో కూడా గెలుచాము అని శాసనసభ్యుడిగా నిలబెడతాం ఆడ మా పార్టీని అనుకున్నాం. ఓకే, అయిపోయినాయి అన్ని పోయి నవరత్నాలు ఇచ్చా ఉన్నాము. 9 వచ్చాయనుకున్నాం. నవ్వు అంటే 9 కదా. ఓకే, 9 పోయి 11 వచ్చినాయి, 11 వచ్చినాయి. ఇంకా 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర టీంకి సరిపోయేట్టుగా అయితే ఉన్నాం ఇప్పుడు. సో 11 టీం అయితే సరిపోయింది. రోజు అనింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీంని సెలెక్ట్ చేయాలనింది. బ్రహ్మాండంగా తీర్పు ఇచ్చారు ప్రజలు. మాకు ఐపీఎల్ సరిపోయేట్టు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనగలుగుతుందా ఇప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా 2039 అయినా 175 కలిసి. అదేంటి 2024 29 అయిపోయింది, మళ్ళీ మీరు 29 దాకా వెళ్ళారు. 10 ఏళ్ళు 11 నుంచి ఎప్పుడు రావాలయ్యా 151కి? 11 స్థానాల నుంచి 151 స్థానాలు, 23 స్థానాల నుంచి 160 స్థానాలకి రాలా? అంటే రాలేదంటే టీడీపీ మేము చేసిన అవలే పనులు చేయబట్టే కదా వాళ్ళు వచ్చింది. మేము సక్రంగా పాలన చేసి, సినాయనకి న్యాయం చేసి, సినాయన కూతురికి న్యాయం చేసి, షర్మిలాకి న్యాయం చేసి, తల్లికి న్యాయం చేసి ఉంటే మేమే మళ్ళా అధికారంలోకి వచ్చిందాము. ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే. మరి మీరు చెప్పిన 3 పాయింట్లు ఎక్కడ ఎన్నికల తర్వాత ఎవరు మాట్లాడలే. మీరు చెప్పిన చిన్న ఆయన వ్యవహారం మాట్లాడలేదు, షర్మిల వ్యవహారం మాట్లాడలేదు, వ్యవహారం మాట్లాడలేదు. బయటికి ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి 3 పార్టీలు కలిసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రాలో. మీ వల్లే కూటమిగా ఏర్పడ్డట్టుగా అందరూ. నా వల్ల ఎందుకు ఏర్పడతారు? నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా వల్ల ఎందుకు తిట్టిన తిట్లు, మీరు పెట్టిన నేను ఎవరిని కూడా వల్గర్గా మాట్లాడను. కిషోర్ గారు వల్గంగా మాట్లాడినారు అది ఇది అంటారు అనుకో, నేను కూడా అట్లే మాట్లాడతా. నువ్వు మంచిగా సింహరాజా గారు అంటే కిషోర్ గారు అంటాము. మీరేమన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే మేము ఎక్స్ట్రాలు మాట్లాడతాము. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు. మరి ఇంకా మనమేమి వివేకానంద స్వాములము లాంటి గాంధీ మహాత్ములం కాదు. ఇంకొక చెంప కొడితే ఇంకొక చెంప చూపించి దీనికి గడ కొట్టనేట్టు అంత ఇదైతే కాదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీరు ఈ రకంగా మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీమరాజా గారి కంటే? ఏం చెప్తారు? 1, 2 అయితే చెప్పగలుగుతామండి. కొన్ని కోకళ్ళలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే, మా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు RRR ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఆయన ఇంట్లోంచి పికప్ చేయటము, ఆయన మీద ప్రయోగించినటువంటి ప్రయోగాలు, ఏ విధంగా పోలీసు వ్యవస్థ జగనన్న మోచేతి నీళ్లు తాగి పనిచేసినారు, ఏ విధంగా పనిచేశారు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ఉపయోగించి అతి దారుణంగా కొట్టడము. ఏమి తప్పు చేసినాడు? ఏం తప్పు చేసినాడు? మనం ఏమి హామీలు ఇచ్చినామో వాటిని ఎంతవరకు నెరవేర్చున్నామని ఆయన చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. ఢిల్లీలో కూర్చొని రచ్చబండ అని ప్రోగ్రాం పెట్టి, దానికి నీ కడుపులో మంట. ఆయన కూడా కలిసినట్టున్నారుగా. ఎవరిని? కలిసిన సాధారణంగా ఆహ్వానించారు మిమ్మల్ని. మొన్న ఆహ్వానించినాడు. మొన్న ఈ మధ్య వేరే ఛానల్ డిబేట్ లో కూడా కలిసిన. అవును, చెప్పండి. ఆయన ఆ విధంగా కొట్టడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తామంటాం ఒకటి. సరే, ఇంట్లో ఉండే చెల్లెలకి న్యాయం చేయాలి, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. న్యాయం చేస్తాను అని చెప్పినాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా. స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాను మద్యాన్ని. స్టార్ హోటల్ పరిమితం చేస్తా. స్టార్ హోటల్కి పరిమితం చేసినప్పుడు ఈ సామాన్యుడు పోయి ముందు తాగలేడు కదా అని అక్క చెల్లెమ్మలకు చెప్పినాడు ఆ రోజు. ఎప్పుడు పాదయాత్ర చేసే క్రమంలో, ముద్దులు పెట్టి ఇంకొక రకంగా చేసిన క్రమంలో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. అదేవిధంగా చూస్తే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు ఇట్లాంటి అన్నీ కూడా గత ప్రభుత్వాల్లో అందినాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అందనీలా చేయనీలా. మేము వచ్చినాక ఎవరికి ఇచ్చినాము? దుల్హాన్ పథకం అని చెప్పి ఉన్నింది, దాన్ని ఎత్తేసాం. ఇస్లామిక్ బ్యాంక్